ఓకే. సో మీరు ఏదైనా యూజర్‌కి ఇప్పుడు అక్కడ మనం స్టాటిక్‌గా వేరియబుల్స్‌లో వాల్యూని డిక్లేర్ చేస్తున్నాం. అలా కాకుండా మనం డైనమిక్‌గా ఇన్‌పుట్ నుంచి ఏమైనా వాల్యూస్‌ని ఇవ్వాలంటే మనం స్కానర్ అనే ఒక క్లాస్‌ని యూజ్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ మీరు స్కానర్ అనే క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి మీ యొక్క దాంట్లో. అది ఎక్కడ ఉంటుందంటే జావా డాట్ యూటిల్ ప్యాకేజ్‌లో ఉంటుంది. ఫస్ట్ మీరు ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని ఇచ్చేయండి. ఇక్కడ అన్ని వచ్చేస్తాయి. యూటిల్‌లో ఉన్న అన్ని క్లాసెస్ మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. సో జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. నెక్స్ట్ లేకపోతే మీరు ఓన్లీ స్కానరే మీకు కావాలనుకుంటే జస్ట్ స్కానర్ అని రాయండి. స్కానర్ క్లాస్ ఒకటి ఇంపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ అంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 1 అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. దీనికి ఎలాంటి వాల్యూ మనం అసైన్ చేయట్లేదు, జస్ట్ డిక్లరేషన్ చేస్తున్నాం. దీనికి డైనమిక్ వాల్యూ అసైన్ చేయాలి. నెక్స్ట్ ఇంటూ 2 అని ఇంకో వేరియబుల్ తీసుకున్నారు. ఆ వేరియబుల్ కూడా డైనమిక్ వాల్యూని అసైన్ చేయాలి. మీరు ఒక వేరే ఇన్పుట్ నుంచి మనం వాల్యూస్ ఇవ్వాలి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి వాల్యూస్ ఇవ్వాలంటే మనం స్కానర్ అనే ఒక క్లాస్ ని యూజ్ చేయాలి. సో స్కానర్ అనే క్లాస్ కి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో స్కానర్ అనే క్లాస్ ఏదైతే ఉందో దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి. స్కానర్ ఇన్పుట్ వాల్యూ రిఫరెన్స్ నేమ్ మీ చాయిస్. నేను ఇన్పుట్ నుంచి వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ వాల్యూ అని ఇస్తాను. న్యూ స్కానర్. ఓకే. సో ఇక్కడ పెరాన్సిస్ లోపల మీరు పాస్ చేయాల్సింది ఏంటంటే సిస్టమ్ డాట్ ఇన్. ఇన్పుట్ నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ నుంచి, సో సిస్టమ్ డాట్ ఇన్ అనేది మనం ఇక్కడ పాస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి? మనం టోటల్ గా 8 డేటా టైప్స్ ని యూజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ 9. టోటల్ మనం 9 డేటా టైప్స్ ని రెగ్యులర్ గా ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లో కూడా మనం రాసాం. ఓకే. సో ఇక్కడ కూడా 1 by 1 రాసుకుంటూ వస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఫస్ట్ మీరు డేటా టైప్స్ అన్ని ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ మనం స్ట్రింగ్ దగ్గర నుంచి వద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రింగ్. స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్ తీసుకుంటున్నారు. స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు వాల్యూ అనేది డైనమిక్ గా రావాలి. సో దానికంటే ముందు ఏం చేస్తున్నా అంటే యూజర్ కి ఎంటర్ చేయడానికి ఒక సజెషన్ ఇవ్వడానికి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ని యూజ్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓన్లీ ప్రింట్ ఇస్తున్నాం. ప్రింట్ అని ఇచ్చి యూజర్ కి మెన్షన్ చేస్తున్నాం ఎంటర్ స్ట్రింగ్ వాల్యూ 2 కాలమ్స్ స్పేస్. ఇక్కడ స్ట్రింగ్ యొక్క వాల్యూని ఎంటర్ చేయమని చెప్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత వాల్యూని రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఇన్పుట్ వాల్యూ అనేది మీ యొక్క రిఫరెన్స్ నేమ్. ఇన్పుట్ వాల్యూ డాట్, ఓకే. సో ఇన్పుట్ వాల్యూ డాట్ మనకు కావాల్సిన స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. స్ట్రింగ్ వాల్యూస్ మీరు గెట్ చేసుకోవాలనుకుంటే ఈ స్కానర్ క్లాస్ లో ఏదైతే ఉందో ఆ స్కానర్ క్లాస్ యొక్క రిఫరెన్స్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూ అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్యూడ్ అని ఇచ్చారు అనుకోండి, లేకపోతే హాయ్ అని ఇచ్చారు, లేకపోతే హలో అని ఇచ్చారు, లేకపోతే ఓన్లీ డి అని ఇచ్చారు. అక్కడ వేరియబుల్ యొక్క నేమ్ మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ వేరియబుల్ నేమ్ తోనే మీరు రాసుకోవాలి. డి డాట్ నెక్స్ట్ లైన్. స్కానర్ అనే క్లాస్ లో నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ని మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకుంటాం. ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ మెథడ్స్ మనం ఎలా కాల్ చేస్తాం? వాటి యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మనం వాటిని కాల్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే 1 అనే వేరియబుల్ కి మనం
డి అంటే నెక్స్ట్ లైన్ ఎస్సి అనే క్లాస్ స్కానర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ స్కానర్ క్లాస్ నుంచి తీసుకుంటాం. సో ఫస్ట్ సేవ్ స్కానర్ ఎగ్జాంపుల్ డాట్ జావా ఆల్ ఫైల్స్. సేవ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ కోడ్ ని కంపైల్ చేస్తున్నాం. ప్రీవియస్ వన్ ఏదైతే ఉందో దాని అంతా కూడా క్లియర్ చేస్తాం. జావా సి స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతుందో సారీ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్. ఓకే, సో అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. స్కానర్. ఓకే, స్కానర్ జావా స్పేస్ క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఇస్తున్నామో ఆ క్లాస్ నేమ్. సో ఏమైంది మనకు ఎంటర్ స్ట్రింగ్ వాల్యూ అంటే మనం ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏదైతే చూసామో ఆ వాల్యూ జస్ట్ ఇక్కడ చూపించండి. సో అక్కడ కర్సర్ మూవ్ అవుతుంది, అబ్జర్వ్ చేశారా? నార్మల్ టైంలో మనకు ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు అలా అవ్వలేదు. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ డి డాట్ నెక్స్ట్ లైన్ అని రాస్తున్నారో అప్పుడు మాత్రమే అవుతుంది. ఎందుకు? ఇన్పుట్ నుంచి వాల్యూస్ తీసుకోవాలంటే మనం స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి అందులో ఉన్న నెక్స్ట్ లైన్ అని ఒక మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఆ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ నుంచి స్ట్రింగ్ వాల్యూస్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైతే వాల్యూని ఎంటర్ చేస్తారో ఆ ఎంటర్ చేసిన వాల్యూ అక్కడికి వస్తుంది. అయితే స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నా స్ట్రింగ్ లో మనకు అన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఆ ఎంటర్ చేసిన దాన్ని మీరు ప్రింట్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ తీసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఆ వేరియబుల్లోకి ఆ వాల్యూ వచ్చిందా లేదని మనకి ఎలా తెలుస్తుంది? సో వాటిని ప్రింట్ చేస్తే మనకు తెలుస్తుంది, అంతేనా? సో అవన్నీ ఇక్కడ ప్రింట్ చేస్తాం. దానికంటే ముందు స్ట్రింగ్ వాల్యూ స్ట్రింగ్ రిసీవ్డ్ వాల్యూ అని ఇస్తున్నాం. మనకి ఇన్పుట్ నుంచి వచ్చిన వాటిని ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం కదా, రిసీవ్డ్ వాల్యూ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ వేరియబుల్కి ఇచ్చిన నేమ్ ఏంటి? 1. సో 1 అనేది ఇక్కడ రాస్తాం. ఇప్పుడు వాల్యూ హాయ్ ఐ ఆమ్ లర్నింగ్ స్కానర్ టుడే. హాయ్ ఐ ఆమ్ లర్నింగ్ స్కానర్ టుడే. స్ట్రింగ్ మనం ఇస్తున్న వాల్యూ, ఇన్పుట్ నుంచి ఇస్తున్న వాల్యూ, అలాగే రిసీవ్ అయిన వాల్యూ సేమ్ ఉందా? ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ నుంచి ఇస్తున్నామో ఆ ఇచ్చిన వాల్యూ ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ అన్ని డేటా టైప్స్ వాల్యూస్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మెథడ్స్ ఎలా ఉంటాయంటే స్ట్రింగ్ కు తప్ప రిమైనింగ్ అన్నిటికీ వాటి డేటా టైప్ నేమ్ తోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైట్ కావాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో ఇంటిగ్రల్ డేటా టైప్ లో బైట్ కావాలని అనుకుంటున్నాం. బైట్ మెథడ్ యొక్క బైట్ యొక్క వేరియబుల్ ఎలా రాస్తాం మనం? నార్మల్ గా బైట్ వేరియబుల్ యొక్క నేమ్ 2 అని ఇస్తున్నా. 2 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మెథడ్ యొక్క నేమ్ ఎలా ఉంటుందనంటే ఇప్పుడు ఈ స్కానర్స్ లోపల ఇప్పుడు మన యొక్క డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ ని ఎలా తీసుకోవాలనే మెథడ్ మనం ఆల్రెడీ తీసుకున్నాం. నెక్స్ట్ లైన్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకు స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అలానే బైట్ కావాలని అంటున్నా. బైట్కి ఏమైనా మెథడ్ నేమ్ తీసుకోవాలంటే నెక్స్ట్ బైట్ అనే మెథడ్ ని కాల్ చేస్తే వస్తుంది. బి క్యాపిటల్. ఓకే, మెథడ్ యొక్క నేమ్ రాసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా రాయాలి? ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది లోయర్ కేస్ లెటర్ రాసుకోవాలి. ఇన్నర్ వర్డ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్ లెటర్ లో రాసుకోవాలి. ఓకే, అలా. నెక్స్ట్ బైట్. నెక్స్ట్ స్టార్ట్ కావాలి మీకు. ఓకే, స్టార్ట్ యొక్క డేటా టైప్ మీరు తీసుకున్నప్పుడు మెథడ్ నేమ్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి? సిమిలర్ గా ఉంటుంది. నెక్స్ట్ అనే వర్డ్ కామన్. నెక్స్ట్ స్టార్ట్. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ సారీ నెక్స్ట్ మనకు బైట్ స్టార్ట్ ఇంట్ కావాలనుకోండి. ఎలా ఉంటుంది మెథడ్ యొక్క నేమ్ ఏముంటుంది ఇప్పుడు చెప్పండి?
హలో, నెక్స్ట్ ఇంటులో ఐ క్యాపిటల్ ఉండాలి ఫస్ట్ క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ లాంగ్ వాల్యూ కావాలి మనకు. లాంగ్ వాల్యూ కావాలంటే ఎలా? నెక్స్ట్ క్యాపిటల్ ఎల్ లాంగ్. నెక్స్ట్ ఓకే, ఇక్కడితో మనకు ఇంటిగ్రల్ డేటా టైప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్స్, ఫ్లోట్ అండ్ డబుల్. ఫ్లోట్ వాల్యూస్ కావాలి. ఫ్లోట్, నెక్స్ట్ అన్నిటికీ కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ ఓకే, ఇంకోటి ఏముంది బులియన్. బులియన్ కావాలంటే నెక్స్ట్ బులియన్. ఓకే, క్యారెక్టర్ కి లేదు మెథడ్ అనేది. ఓకే, క్యారెక్టర్ కి ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ కోసం మనకు ఇక్కడ లేదు, అవసరం లేదు క్యారెక్టర్ కి. ఓకే, స్ట్రింగ్ లోనే మనం కావాలనుకుంటే క్యారెక్టర్స్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. బైట్, షార్ట్, ఇంట్. సో ఇక్కడ ప్రతి ఒక్క దానికి కూడా వాటి యొక్క మెథడ్స్ నేమ్స్ ఎలా ఉన్నాయి, కామన్ గా ఉన్నాయి. నెక్స్ట్ అనే వర్డ్ కామన్ గా ఉంది. నెక్స్ట్ ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్ యొక్క నేమ్ అనేది అక్కడ వచ్చింది. నేమింగ్ కన్వెన్షన్, అందుకే మనం ఎప్పుడు నేను మీకు రాసేటప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఆ యొక్క టాపిక్ ఏదైతే ఆ టాపిక్ రిలేటెడే నేను రాసుకుని వచ్చాను. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే మనం చేసే ప్రాజెక్ట్ కి రిలేటెడ్ గా ఉంటే, సో అప్పుడు మనకు ఆ నేమింగ్ కన్వెన్షన్ రిలేటెడ్ అంటే మనం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కొన్ని రోజుల తర్వాత కూడా మనం కోడ్ ని చూసినప్పుడు సో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతూ సో ప్రతి ఒక్క దాన్ని మనకి ఏం కావాలి, సో ఇప్పుడు నాకు సాట్ ఇన్పుట్ వాల్యూ సాట్ కావాలి, సో సాట్ వాల్యూ. ఇంట్ కావాలి, ఇంట్ వాల్యూ. నెక్స్ట్ కావాలి లాంగ్ కావాలి, లాంగ్ వాల్యూ. బులియన్ కావాలి, బులియన్ వాల్యూ. ఫ్లోట్ వాల్యూ. సో మనకు ఈజీగా మెథడ్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఇచ్చారు. సో ఇప్పుడు ఇంతకు ముందు ఎలాగైతే నేను స్ట్రింగ్ రాసాను, ఇప్పుడు సేమ్ అలానే బయటికి రాస్తాను. ఫస్ట్ బైట్ కి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బైట్ వాల్యూ స్పేస్. ఇక్కడ ఓకే, సో ఏమని రాయాలి ఇప్పుడు చెప్పండి, బైట్ వాల్యూ కావాలంటే. రిఫరెన్స్ నేమ్ ఏమి ఇచ్చాను, డి. కాబట్టి డి డాట్ నేమ్ ఏంటి, బైట్ యొక్క మెథడ్ నేమ్ నెక్స్ట్ బైట్. నెక్స్ట్ బైట్, నెక్స్ట్. అప్పుడు ఏమవుతుంది, ఆ బైట్ వాల్యూ 2 అనే వేరియబుల్ లో రిసీవ్ అవుతుంది. సో ఆ రిసీవ్ అయిన వాల్యూని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ బైట్ రిసీవ్డ్ వాల్యూ అని ఇస్తాను. బైట్ రిసీవ్డ్ వాల్యూ ప్లస్ 2. వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇక్కడ రాస్తాం. సేవ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాం. సో మనం స్ట్రింగ్ వాల్యూని ఎంటర్ చేస్తున్నాం, హై అని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఏమవుతుంది, బైట్ వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ ఎందుకు నెక్స్ట్ లైన్ లో కర్సర్ మూవ్ అవుతుంది అంటే మనం ఇక్కడ రాసేటప్పుడు ప్రింట్ ఎల్ఎన్ రాసాం. ఓన్లీ ప్రింట్ రాస్తే ఆ కర్సర్ కూడా సేమ్ లైన్ లోనే మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ బైట్ కాబట్టి 127 రేంజ్ వరకే మనం తీసుకోవాలి, 78 అని ఇస్తాం. ఓకే, సో స్ట్రింగ్ రిసీవ్డ్ వాల్యూ హై, బైట్ రిసీవ్ వాల్యూ 78. ఓకే, సేవ్. నెక్స్ట్ డేటా టైప్ చెప్పండి. ఇప్పుడు నాకు సాట్ యొక్క వాల్యూ కావాలి, సాట్ యొక్క వాల్యూ రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ పెట్టి యూజర్ కి మెన్షన్ చేయండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్.
ఓకే. సో యూజర్కి ఏమైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నా అది ఇక్కడ. ఇప్పుడు మనం టెక్నికల్ గా మాట్లాడుకుంటున్నాం చార్ట్ డేటా టైప్ కాబట్టి ఎంటర్ చార్ట్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ చార్ట్ వాల్యూ ఎంత, చార్ట్ వాల్యూ ఏదైతుందో ఆ చార్ట్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ చార్ట్ p is equal to ఏం రాయాలి ఇక్కడ చెప్పండి. D dot next short capital S. ఓకే. సో నేను అడిగినప్పుడు మీరు చార్ట్ లో మెన్షన్ చేస్తుండండి, మీకు అలవాటు అవుతుంది. నెక్స్ట్ సాట్ డి డాట్ నెక్స్ట్ సాట్. సో ఇప్పుడు సాట్ వాల్యూ వస్తుంది. సో మనం ఇప్పుడు మళ్ళీ ఆ సాట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తాం. సాట్ రిసీవ్డ్ వాల్యూ వేరియబుల్ ఒక నేమ్ 3. సేమ్ అన్ని ఒకేసారి రన్ చేస్తాం. షార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డేటా టైప్ మనకి ఏం కావాలి, లాంగ్ డేటా టైప్ కావాలి. షార్ట్ ఇంటూ డేటా టైప్ కావాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లో ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, జస్ట్ ప్రింట్ యూజ్ చేయండి. ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్ లో కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ప్రింట్ ఎంటర్ ఇంట్ వాల్యూ. సో ఇంట్ వాల్యూ తీసుకోండి. ఇంట్ వాల్యూ తీసుకోవాలంటే ఇంటూ వేరియబుల్ నేమ్ వచ్చేసి 4 అని ఇస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, హలో D dot next int. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఆ వాల్యూని మళ్ళీ ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల ఇంటూ వాల్యూ వేరియబుల్ యొక్క నేమ్ 4. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లాంగ్ వాల్యూ కావాలి. ఎంటర్ లాంగ్ వాల్యూ లాంగ్ is equal to long 5 is equal to d dot next long. ఓకే. సో నెక్స్ట్ ఆ వాల్యూని మళ్ళీ ప్రింట్ చేస్తాను. వేరియబుల్ ఒకని 5. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్, ఫ్లోట్ డేటా టైప్ ఏవైతున్నాయో వాటి కోసం యూజ్ చేస్తాం. అలా రాస్తే ఏమవుతుంది, కోడ్ కంపైలర్ అనేది రీడ్ చేయదు, జస్ట్ కమెంట్ చేసి ఉంటుంది. అంటే మన ఐడియా కోసం మనం జస్ట్ అట్లా కమెంట్ చేసి రాసుకుంటాం ఏం రాస్తున్నాం అని చెప్పేసి అక్కడ. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ యొక్క వాల్యూని ఎంటర్ చేయాలి. ఫ్లోట్ 6 is equal to b dot d dot next float.
నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇంటూ డబుల్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఓకే. సో అన్ని స్కానర్ క్లాస్ సేమ్. డబుల్ వాల్యూ ఒకటి తీసుకుందాం. డబుల్ వాల్యూ కోసం డబుల్ స్క్రీన్ కనిపించలేదు. ఓకే. డబుల్ వేరియబుల్ యొక్క నేమ్ 7 అని ఇస్తున్నా. 7 is equal to d dot next double. Next last one character system dot out dot print enter boolean value. Okay. So boolean 8 is equal to d dot next boolean. Okay, save. నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తీసుకోండి. సిక్స్ ఫ్లోట్ అనుకుంటా. ఫ్లోట్. ఓకే. నెక్స్ట్ 7 7కి డబుల్ ఇచ్చే డబుల్.
నెక్స్ట్ 8 8కి ఏమి ఇచ్చాను, బులియన్ డేటా టైప్. ఓకే, సేవ్. ఓకే, సో ఫస్ట్ మీరు స్ట్రింగ్ వాల్యూని ఎంటర్ చేస్తున్నారు. జావా ప్రోగ్రామింగ్ వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ బైట్ వాల్యూ రేంజ్, ఇది కూడా నెంబర్ చార్ట్, దానికంటే 128 కంటే అవ్వ 150 అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ 32 కంటే ఎక్కువ ఇస్తాను, 40. నెక్స్ట్ లాంగ్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ. ఓకే, సో మీరు ఇచ్చేటప్పుడు నార్మల్ వాల్యూ ఇచ్చినా అది మాత్రం పాయింట్ లోనే తీసుకుంటుంది. ఓకే, అప్ టు 5 వరకే దాని రేంజ్. నెక్స్ట్ డబుల్. ఓకే, 5 కంటే ఎక్కువ మీరు తీసుకోవచ్చు. లాస్ట్ వన్ బులియన్ వాల్యూ. బులియన్ కి మీరు ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం ఇస్తారు. సో నేను ఇక్కడ ట్రూ అని ఇస్తున్నాను. ఎంటర్. సో జావా ప్రోగ్రామింగ్ 78, 150, 40,000, 78,666 అండ్ 46.998 ట్రూ. సో అన్ని వాల్యూస్ మనకు రిసీవ్డ్ వాల్యూస్ అండ్ ఇన్పుట్ వాల్యూ. ఓకే, సో ఎంటర్ చేసిన వాల్యూ మనకు వచ్చిన ఇన్పుట్ వాల్యూ. ఓకే, సో మాక్సిమం అందరికి అర్థమైందని అనుకుంటున్నాను.